ఫ్రెండ్స్ టెక్నోస్ 2057కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి నవంబర్ 7, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి GTA 6 ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. GTA 6 అందరూ May 26, 2026 వస్తుంది అనుకున్నారు. కాకపోతే మళ్ళీ దాన్ని చిన్నగా పోస్ట్ పోన్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకా దాన్ని పాలిష్ చేయాలంట, ఇంకా దానికి కొన్ని మెరుగులు రుద్దాలంట. అందుకే కొద్దిగా లేట్ అయిద్దని చెప్తున్నారు. నవంబర్ 19, 2026 ఇది ఇంకొక డేట్. అది కూడా వస్తుందో గ్యారంటీ లేదు. ఎప్పుడో 2013 సంవత్సరంలో వచ్చింది GTA 5. GTA ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు GTA 6 కోసం. ఇది పోస్ట్ పోన్ వెళ్తూనే ఉంది. రాక్ స్టార్ గేమ్స్ లో దగ్గర 40 మందిని ఉద్యోగం నుంచి కూడా తీసేశారు, ఫైర్ చేసేసారు. ఎందుకంటే వీళ్ళు లీక్స్ ఇస్తున్నారు బయటికి. మ్యాప్ లీక్ అవుతున్నాయి, GTA 6 సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ లీక్ అవుతా ఉన్నాయి. అందుకని చెప్పేసి వీళ్ళని ఎవరైతే లీక్స్ ఇస్తున్నారో బయటికి వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి తీసేశారు జాబ్ల నుంచి. రాక్ స్టార్ గేమ్స్ ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ప్రెస్టేజ్ కి తీసుకుంది. అందుకే చాలా స్ట్రిక్ట్ గా అయితే యాక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో GTA 6. అది ఆడాలంటే వెయిట్ చేయాల్సింది ఇంకో సంవత్సరం. ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X9 సిరీస్ లాంచ్ డేట్ అఫీషియల్ గా ఒప్పో అయితే అనౌన్స్ చేసింది. నవంబర్ 18 ఇండియాలో ఒప్పో ఫైండ్ X9 సిరీస్ అయితే వస్తున్నాయి. X9 Pro 2 ఫోన్స్ అయితే వస్తాయి. X9 Pro లో మీకు కిట్ కూడా ఉంటుంది, సపరేట్ కొనుక్కోవాలి. అది టెలికన్వర్టర్ లెన్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్. మీరు X200 అల్ట్రా మీరు వీడియో చూస్తుంటే మన ఛానల్ సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఒప్పో ఫైండ్ X9 Pro కూడా వస్తుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో మీకు నవంబర్ 18 మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు ఇంకా డీటెయిల్ గా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఒప్పో రెనో సిరీస్ ఉంది కదా, ఒప్పో రెనో సిరీస్ కూడా చాలా పాపులర్, ఆఫ్లైన్ లో బాగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఒప్పో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే రెనో 15 సిరీస్ ఉన్నాయో దానిలో ఒక మినీ మోడల్ కూడా రాబోతుంది. రెనో 15 Pro తో పాటు మినీ మోడల్ కూడా తీసుకురాబోతున్నారు. అది కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది రెనోలో, మీడియాటెక్ యూస్ చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్, 1.5K AMOLED డిస్ప్లే, 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ చిన్న ఫోన్ అయితే కాబట్టి 3 కెమెరాస్ అయితే ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 వైడ్ యాంగిల్ కెమెరా, 50 టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. ఇవి రూమర్స్ మినీకి సంబంధించి, రెనో 15 మినీకి. అండ్ ఫోన్స్ మొత్తం రెనో సిరీస్ డిసెంబర్ లో ఇండియాకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ ఇండియాలో ఖచ్చితంగా ఇవి తీసుకొని వస్తారు. నెక్స్ట్ ఐఫోన్ ఎయిర్ 2. ఐఫోన్ ఎయిర్ ఆల్రెడీ మార్కెట్ లో మీరు చూసే ఉంటారు. ఇది మీకు సింగిల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఐఫోన్ ఎయిర్ 2 ఉంటుందో అది డ్యూయల్ కెమెరా సెటప్ తో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రెసెంట్ ఏదైతే ఐఫోన్ ఎయిర్ మీరు చూస్తున్నారో అక్కడ మీకు మొత్తం చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మొత్తం అక్కడే ఉంటాయి. కెమెరా మాడ్యూల్ దగ్గరే వాళ్ళు పెట్టేశారనమాట. మరి దాన్ని ఎలా చేస్తారు? 2 కెమెరాలు తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. థిక్నెస్ మీద కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఐఫోన్ ఎయిర్ చూసుకునే ప్రెజెంట్ 5.6 mm థిన్నెస్ట్ ఫోన్ ప్రెజెంట్ మార్కెట్ లో. అది దానికన్నా థిన్ ఫోన్ అయితే లేదు. ఒకవేళ వీళ్ళు 2 కెమెరాలు తీసుకోవాలంటే కొద్దిగా థిక్నెస్ లో కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. చూద్దాం ఐఫోన్ ఎయిర్ 2 కెమెరా వస్తుందో లేకపోతే సింగిల్ కెమెరాతో వస్తుందో. అంతేకాకుండా స్టీరియో స్పీకర్స్ కూడా రాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఐఫోన్ ఎయిర్ ప్రెజెంట్ ఉన్నది సింగిల్ స్పీకరే ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్లో డ్యూయల్ స్పీకర్స్, డ్యూయల్ కెమెరా. చూద్దాం వస్తుందో రాదో. నెక్స్ట్ మనకు DCS చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఏదైతే నెక్స్ట్ జనరేషన్ క్వాల్కామ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుందో 8 Elite Gen 6, ఇది మీకు 2 మోడల్స్ వస్తుందంట. 8 Elite Gen 6, Gen 6 Pro మోడల్ కూడా ఉంటుంది. 2 nm బిల్డ్ అనమాట. 2 nm టెక్నాలజీ బిల్డ్ అవుతున్నాయి. కాకపోతే ప్రో మోడల్లో మాత్రమే మీరు DDR6 ర్యామ్ చూస్తారు. LPDDR6 ర్యామ్. మీరు ఏదైతే నార్మల్ బేస్ ఉందో దానిలో మీకు 5x ర్యామ్ ఉంటుంది. ఓన్లీ ప్రో మోడల్లోనే LPDDR6 ర్యామ్ ఉంటుంది. అండ్ GPU కూడా పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది ప్రో మోడల్లో అని చెప్పేసి DCS చెప్తున్నారు. DCS ఎప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. మరి చూడాలి నిజంగా నెక్స్ట్ జనరేషన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 2 వస్తాయి. నెక్స్ట్ మనకి CMF టీజింగ్ సంథింగ్. ఇలా సోషల్ మీడియా పేజ్కి వెళ్ళి చూస్తే 3 డాట్స్ పెట్టేసి టీజ్ చేస్తా ఉన్నారు. మరి ఏం తీసుకొస్తున్నారో తెలియదు. అందరూ 3 సిరీస్ లో ఏమైనా తీసుకొని వస్తారు. CMF ఫోన్ 3 ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ ఎగ్జాక్ట్ వాళ్ళు ఏం చేస్తారో ఏం చెప్పట్లా. CMF హెడ్ ఫోన్స్ కూడా లాంచ్ చేసింది గ్లోబల్ గా. అవి కూడా ఇండియాకి అయితే రాలేదు. ఏదో ప్రొడక్ట్ అయితే CMF తీసుకురాబోతుంది. చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే జియో ట్యాగ్ 750 రూపీస్ కి అయితే వస్తుంది. పోర్ట్రానిక్స్ కార్ మొబైల్ హోల్డర్ 199 రూపీస్ కి అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాకేష్ అడుగుతున్నారు, S24 FE ప్రెజెంట్ 35,000 రూపాయలకు వస్తుంది, కొనొచ్చా అని అడుగుతున్నారు. రీసెంట్ సేల్స్ చెప్పాక ఎప్పుడైనా కానీ మీరు ఈ దసరా సేల్ ఒకటి పెట్టుకోండి. అక్కడ మీకు మంచి తక్కువ రేట్ ఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీకు 5,000 రూపాయల ప్రైస్ పెరిగింది. సేల్లో 29,000 ఆ రేంజ్ కూడా వచ్చింది. వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏమైనా బ్లాక్ ఫ్రైడే సేల్ అని ఎవరు తీసుకొస్తూనే ఉంటారు. ఇలాగరగా ఏదో సేల్ తెస్తూనే ఉంటారు. డిసెంబర్లో అట్లా తీసుకొని రావచ్చు. అప్పుడు దాకా వెయిట్ చేస్తే ఇంకొద్దిగా తక్కువ రేట్కి అయితే రావచ్చు. అది కొద్దిగా బెటర్ ఆప్షన్ అయితే. లేకపోతే బ్యాంక్ ఆఫర్ కోసమే వెయిట్ చేయండి. 32 వరకు వెళ్ళండి. 31, 32 మ్యాక్స్.
30కి వస్తే ఇంకా హ్యాపీ ప్రజెంట్. నెక్స్ట్ మనకు టొయోటా నుంచి టొయోటా ఒక చైర్ని తయారు చేసింది. చూడడానికి చాలా బాగుంది, పీతలాగా ఉంది, పీత కాళ్ళు ఉన్నాయి కదా, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసినట్లుంది. సేమ్ అలానే ఉంది. చైర్ వీల్ తయారు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు వీల్ చైర్ లో కూర్చొని ఉంటారు, చాలా మంది వీల్ చైర్ యూస్ చేస్తూ ఉంటారు, రిమోట్ కంట్రోల్ తో ముందుకి వెనక్కి వెళ్తుంటారు చూసారా, సో వాళ్ళకి కాళ్ళు ఇచ్చేలాగా ఈ చైర్ తయారు చేసినట్టు చెప్తున్నారు. దీని మీద మనం కూర్చోవచ్చు, ఫుట్ రెస్ట్ కూడా ఉంటది, అది నడుచుకుంటూ వెళ్తుంటది, మనం నడిచిన ఫీలింగ్ అయితే ఉంటుంది, అది నడుచుకుంటూ వెళ్తుంటది, మెట్లు కూడా ఎక్కుతుంది, లైడార్ సెన్సార్స్ ఉన్నాయి, లైడార్ కెమెరాస్ ఉన్నాయి, మొత్తం స్కాన్ చేయగలదు ఎన్విరాన్మెంట్ ని, అది సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకోగలదు కింద పడకుండా, అట్లా చాలా టెక్నాలజీ అయితే ఉంది. మరి చూడాలి దీన్ని ఎంత ప్రైస్ లో తీసుకొని వస్తారో. సో ఇదైతే ప్రజెంట్ డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనకి 2026 లో వాట్సాప్ లో కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. ఇది నార్మల్ గా వాట్సాప్ లో మనం ఎవరికైనా నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన యూజర్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, యూజర్ ఐడి మనం షేర్ చేయొచ్చు అవతల వాళ్ళకి. యూజర్ ఐడితో పాటు మనం పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, పిన్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ పిన్ ఎంటర్ చేస్తేనే వాళ్ళు మనతో చాట్ చేయడానికి అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి మీరు మొబైల్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది కొత్త అప్డేట్ లో తీసుకొని వస్తుంది, 2026 లో తీసుకొస్తామని చెప్పేసి వాట్సాప్ చెప్తా ఉంది. ఫీచర్ అయితే బాగుంది, ఎందుకంటే మనం వాట్సాప్ చాట్ చేయాలని మొబైల్ నెంబర్ చెప్తా ఉండాలి, మొబైల్ నెంబర్ చెప్పాల్సిన అవసరం ఉండదు వస్తే. నెక్స్ట్ మనకి టిండర్, ఇది ఒక డేటింగ్ యాప్, తెలిసింది అందరికి. అండ్ దీనిలో కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. ప్రజెంట్ ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. కెమిస్ట్రీ ఫీచర్ పేరు. ఏం చేయాలంటే టిండర్ యాప్ కి మీరు మీ గ్యాలరీ పర్మిషన్ ఇవ్వాలి. మీ గ్యాలరీలో ఫొటోస్ అన్ని చెక్ చేసేది, అది చెక్ చేసి మీరు ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఫొటోస్ ఇష్టపడుతున్నారు, మీ గ్యాలరీలో ఉంటే మీరు నేచర్ కి సంబంధించి ఫొటోస్ తీస్తున్నారు, లేకపోతే పెట్స్ ఎక్కువ తీస్తుంటారు, ఇట్లా రకరకాల మీరు తీస్తుంటారు కదా. సో మీ అభిరుచికి తగ్గట్టు అవతల పర్సన్ కూడా, అమ్మాయి ఒకవేళ అలాంటి కేటగిరీ కిందకి వచ్చి, అమ్మాయి కూడా పెట్స్ ఇష్టపడ్డం, నేచర్ ఇష్టపడ్డం ఇట్లా ఉంటే అప్పుడు మీ ఇద్దరికి మ్యాచింగ్ అయితే కలుపుతుంది అనమాట. మొత్తం ఏ సహాయంతో చేస్తున్నారు, ఏఐని యూస్ చేసి మ్యాచ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇది ప్రజెంట్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో చెక్ చేస్తున్నారు. ఈ అప్డేట్ మీకు ఇండియాలో కూడా వస్తుంది, నెక్స్ట్ 2026 లో వస్తుందని చెప్తున్నారు. గ్లోబల్ గా రోల్ అవుట్ చేస్తామని చెప్పేసి టిండర్ చెప్తుంది. ఎంజాయ్ పండుగ. నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మిత్ర మండలి వచ్చింది ప్రైమ్ వీడియోలో. వాళ్ళు థియేటర్ లో చూడాలనుకుంటే 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ది గర్ల్ ఫ్రెండ్, జటాధర, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఈ 3 సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏదైనా చూసారా, చూస్తే మీరు ఏది రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్, మన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ అమ్మాయి మీకు గుర్తునే ఉంటుంది, ఒకసారి టెక్నిక్స్ చెప్పాను అమ్మాయి గురించి మీకు, సైకో ప్రేమికురాలు తమ్నేల్ కూడా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఇది ఒకసారి బ్యాక్ వెళ్దాం, కథ ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసుకుందాం. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, ప్రభాకర్ అని చెప్పేసి. ఆ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయిని లవ్ చేయలేదు, అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఈ అబ్బాయి మీద పగబట్టింది, నీలాంబరి పగబట్టినట్టు పగబట్టేసింది. పగబట్టేసి ఈ అబ్బాయి పేరు మీద ఫేక్ ఈమెయిల్ ఐడీస్ ఒక 11 క్రియేట్ చేసేసి, VPNలు పెట్టేసి, లేకపోతే టార్ బ్రౌజర్ ఉంటుంది కదా, ఇవి డార్క్ వెబ్ ఇట్లాంటివన్నీ యూజ్ చేసి అన్ని ఎయిర్పోర్ట్స్ కి బెదిరింపు ఈమెయిల్స్ అయితే పంపించింది. ఈ ఫ్లైట్ లో బాంబు ఉంది, ఈ ఫ్లైట్ లో బాంబు ఉంది అని చెప్పేసి. పోలీసులు ట్రాక్ చేసి ప్రభాకర్ని ఫస్ట్ పట్టుకున్నారు. తర్వాత ఈ అమ్మాయి దొరికింది. ఎలా దొరికిందంటే, ఈ ఒకసారి ఆ IP అడ్రస్ నుంచి ఈ అమ్మాయి మెయిల్ ఐడితో కూడా లాగిన్ అయింది. పోలీసులు ఈ అమ్మాయిని కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మొత్తం తెలిసింది అమ్మాయి చేసిందని చెప్పేసి. తర్వాత ప్రభాకర్ని వదిలేసి అమ్మాయిని కస్టడీలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభాకర్ నేమ్ తోటి చాలా స్కూల్స్కి, కాలేజెస్కి బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ప్రభాకర్ మళ్ళీ పోలీసులు మళ్ళీ చూసారనమాట ఏం జరుగుతుందని చెప్పేసి. ఈ అమ్మాయి గుజరాత్లో ఉంది. బెంగళూరు తెలంగాణలో కూడా కొన్ని స్కూల్స్కి బెదిరింపు అయితే వచ్చింది. బెంగళూరు పోలీసులు ఆ గుజరాత్ వెళ్ళి అమ్మాయిని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చారు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెలియదు అంటే, అమ్మాయి కొన్ని స్కెడ్యూల్ చేసేసింది, మెసేజెస్ ఉన్నాయి కదా, చాలా వరకు స్కెడ్యూల్ చేస్తుంది. ఆ టైం ప్రకారం అమ్మాయి జైల్లో ఉన్నా కానీ అమ్మాయి సెట్ చేసిన టైంకి మెసేజ్ అయితే బెదిరింపు ఈమెయిల్స్ అయితే అందరికి వెళ్తూ ఉన్నాయి. సో ఇట్లాంటివి చేయడం చాలా పెద్ద తప్పు అనమాట. ఖచ్చితంగా శిక్ష భయంకరంగా పడుతుంది ఇట్లాంటి వాటికి. ఈ అమ్మాయికి 10 నుంచి 12 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు అని చెప్పేసి వినిపిస్తుంది. ఇట్లాంటివి మీరు ఫన్ కోసం కూడా ట్రై చేయకండి, చాలా ఇబ్బంది పడతారు. మనకి హైదరాబాద్లో ఒక లేడీ అయితే చనిపోయింది. తనకి 2 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఎందుకు చనిపోయింది అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయికి చీమలు ఉన్నాయి కదా, హ్యాండ్స్ అంటే భయం అనమాట. దీని ఒక ఫోబియా అంటారు, మైర్మికో ఫోబియా అని చెప్పేసి. వీళ్ళు చీమలు చూస్తే భయపడుతుంటారు, వాళ్ళు ఆందోళన చెందుతుంటారు, అల్లకల్లం అయిపోతా ఉంటారు. చీమ రీసెంట్ గా ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు చాలా చీమలు కనిపించినాయి అనమాట. అమ్మాయి ఇంకా అవి చూసి తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసేసి వాళ్ళ భర్తకి, కూతుర్ని బాగా చూసుకో, నేను చీమలు ఉన్న ఇంట్లో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి, తన మొక్కులు ఉంటాయి కదా, అన్నవరం, తిరుపతి, ఇట్లాంటి మొక్కులు కూడా కొన్ని రాసేసి అవి కూడా తీర్చేసాయి అని చెప్పేసి చనిపోయినట్లు చెప్తున్నారు. పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగానే చీమల భయం చనిపోయిందా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇది చాలా వింతగా అనిపించింది, చీమల భయంతో చనిపోవడం ఏంది, మైర్మికో ఫోబియా అంట దీని పేరు. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ కదా, పరకు సెలవు, బాయ్.